హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎన్ క్రియేషన్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి వెస్టేజ్ గురించి మాట్లాడదామండి. అసలు ఈ వెస్టేజ్ అంటే ఏంటి, ఇందులో వర్క్ ఏంటి అని చాలామంది చాలా డౌట్స్ అడుగుతున్నారు. ఇదొక ప్యూర్లీ ఆర్గానిక్ కంపెనీ అండి. ఇందులో ఉండే ప్రోడక్ట్స్ ఆర్గానిక్గా తయారు చేయబడతాయి. సో మనము కెమికల్ని అవాయిడ్ చేసి ఆర్గానిక్గా ఉంటే మన ఫ్యూచర్లో హెల్త్ ఇష్యూస్ రావని దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అగ్రికల్చర్ పరంగా కానీ హెల్త్ పరంగా కానీ మనము ఆర్గానిక్గా యూస్ చేయడం వల్ల హెల్త్ ఇష్యూస్ రావు. అండ్ విస్టేజ్లో ఒక చిన్న డెమో అండి. ఇవి ఆర్గానిక్ ఆర్ నాట్ అంటే విస్టేజ్లో దొరికే ప్రోడక్ట్స్ ఆర్గానికా కాదా అని ఎలా తెలుసుకోవాలి. చిన్న టెస్ట్ అండి, ఇది సోప్ టెస్ట్ అనమాట. ఇది బయట దొరికే ఒక సోప్ తీసుకొని 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలా. తీసుకొని ఇది వచ్చేసి అష్యూర్ అని ఒక సోప్ అండి, విస్టేజ్ నుంచి తీసుకున్నాం అనమాట. ఇది అష్యూర్ అని విస్టేజ్లో దొరుకుతుంది. దీన్ని కూడా మనము కొంచెం తీసుకొని వాటర్లో వేయాలన్నమాట. వాటర్లో వేసేసి అంటే మనం ఇది కెమికలా కాదా అని ఎలా తెలుసుకోవాలి, మీరు చెప్తే మేము ఎలా నమ్మాలి అని డౌట్ ఉండొచ్చు. సో మనమే ఇలా టెస్ట్ చేయడం ద్వారా అని ఒక డౌట్ అనేది క్లియర్ అయిపోతుంది అనమాట. ఇలా చేయాలన్నమాట. ఇది ఒక కెమికల్ టెస్ట్ అనమాట, మనం ఇంటి దగ్గరే ఉండి చేయొచ్చు. సో మనం ఫ్యూచర్లో కెమికల్స్ వాడడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉండాలంటే ఆర్గానిక్ వాడాలి. మన పిల్లల భవిష్యత్తు కూడా మనం కెమికల్స్ వాడడం వల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. సో మనం ఎంతైనా ఆర్గానిక్నే ప్రొవైడ్ చేయాలి పిల్లలకి. ఇలా చిన్నగా పసుపు వేయడం వల్ల ఈ కెమికల్ టెస్ట్ అంటే కలర్ చేంజ్ అవ్వాలి. కెమికల్ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది, కెమికల్ లేకపోతే ఎలా ఉన్నది అలానే ఉంటుంది. ఇప్పుడు పసుపు వేసాం కదా, సేమ్ కలర్ యాజ్ ఇట్ ఈస్ ఉండిపోవాలా కెమికల్ లేకుంటే. ఒకవేళ కెమికల్ ఉంటే కలర్ చేంజ్ అవుతుంది. సో చూద్దాం వాట్ ఈస్ ద రిజల్ట్స్. ఇది వచ్చేసి విస్టేజ్లో తీసుకున్నామండి మనం. విస్టేజ్ నుంచి తీసుకున్న సోప్, అది వచ్చేసి బయట నుంచి తీసుకున్న సోప్. కంపేర్ చేద్దాం రెండింటికి తేడా. అండ్ కెమికల్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలంటే ఇలా టెస్ట్ చేయడం వల్ల తెలిసిపోతుందండి. సో కలర్ చేంజ్ అయితే కెమికల్ ఉన్నట్టు, చేంజ్ అవ్వకుంటే కెమికల్ లేనట్టు. సో మీరే చూడండి విచ్ వన్ ఈజ్ ఆర్గానిక్. సో కెమికల్ ఉండడం వల్ల అది వచ్చేసి కలర్ చేంజ్ అయిపోయింది. సో మనం ఆలోచించాలండి, బయట జంక్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. జంక్ ఫుడ్కి హెల్తీ ఫుడ్కి తేడా చెప్పాలా పిల్లలకి. మన ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లల భవిష్యత్తుని కాపాడడం మన చేతుల్లోనే ఉంది కాబట్టి ఎవ్రీథింగ్ మనం చూస్ చేసుకునే వాటిపైనే ఆధారపడి ఉంటుంది పిల్లల ఫ్యూచర్ ఏదైనా. సో మీరు ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని అనుకున్నాను. థ్యాంక్స్ ఫర్